టాయిలెట్ మొండి మరకల్లో ఉంటాయి చాలా క్రీములు. ఇవి చాలా వ్యాధులను వ్యాపింపచేస్తాయి. కాబట్టి టాయిలెట్లో ఉండాలి మరింత శుభ్రత. శుభ్రమైన మెరిసే టాయిలెట్ కోసం కావాలి కొత్త నియో ఫ్రెష్ డోస్ టాయిలెట్ క్లీనర్. దీని నిరంతర శుభ్రత మీ టాయిలెట్ను స్వచ్ఛంగా మెరిసేలా చేస్తుంది. చిటికలో అమెరికాను అగ్రరాజ్యం అంటారు, మొత్తం ప్రపంచానికి ఆదర్శం అంటారు. అక్కడ అద్భుతాలు ఉన్నాయి, అదో భూతల స్వర్గం అన్నట్టు చెప్తారు. కానీ అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అమెరికాలో కూడా రోడ్ల మీద వండుకుంటూ ఉన్నారు, అమెరికాలో కూడా అడుక్కుంటూ వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, అయిపోలేదు. మనిషి భూమి మీద ఉన్నంత కాలం ఆ మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఒడిచిపోవు. ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య వస్తుంది. ఇప్పుడు మీరున్నారు కౌన్సిలర్లు, చైర్మన్లుగా పనిచేసారు, వైస్ చైర్మన్గా పనిచేసారు. మీ దగ్గరకు వస్తారు, అన్నా నాకు పెన్షన్ పెట్టి అంటారు. పెన్షన్ మీరు పెట్టిస్తారు, తెల్లారదు పోతే మళ్ళీ ఇంకో సమస్యతో వస్తారు, అది కూడా చేస్తారు. ఇంకో సమస్యతో వస్తారు. ఇంకోటి, మీకు మనుషుల తత్వం తెలుసు. మీ వార్డులో 500 మందికి పెన్షన్లు వస్తున్నాయి అనుకో, రానోళ్ళకి 20 మంది ఉంటారు. లొల్లెవలది ఉంటుంది, ఆ 20 మంది ఉంటుంది. నువ్వు మీటింగ్ పెట్టు, ఎట్లుంటుంది, అంగడంగడు చేసి మొత్తం లొల్లు చేసి అసలు సృష్టికి ఏమనిపిస్తుంది అంటే అసలు వాటిలో ఎవరికి పెన్షన్లు వస్తలేవు. రేషన్ కార్డు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 6.5 లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చినాం మనం, 6.5 లక్షల మందికి. కానీ కాంగ్రెస్ వాళ్ళు నడుగురు ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. అరే ఇచ్చినాం నాయన, సంవత్సరాల వారీగా లెక్క ఇది ఉందంటే వినలే. అందుకే నేను మొన్న ఏం చేసిన, బట్టి విక్రమార్క గారు పాపం డిప్యూటీ సీఎం, ఆయన ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మధిర నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయననే పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో. దాన్ని తీసుకొని నేను రిలీజ్ చేసిన. ఇయ్యలేదంటావు, మరి అబద్ధం నువ్వు చెప్తున్నావా మేం చెప్తున్నావా? 6.5 లక్షల కార్డులు ఇచ్చినాం. కానీ రానోళ్ళు ఉండొచ్చు, 1 లక్షలు 2 లక్షలు ఉండొచ్చు, వాళ్ళది ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు. మీరు మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పనిచేసిండ్రు, బ్రహ్మాండంగా పనిచేసిండ్రు, కానీ అవన్నీ భూతల స్వర్గాలు అయిపోయినాయంటే కాలే. ఇంకా సమస్యలు ఉంటాయి, ఇంకా పని బాకీ ఉంటుంది. ఇప్పుడు నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా. మా మున్సిపల్ చైర్మన్ నా మీద పంచాయతీ, అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేను చెప్పిన వద్దు, ఇప్పుడు 3వ గెలుస్తాం, ఎట్లాగూ గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన. ఇంకా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలేదు. ఇవాళ మొన్న వచ్చి నా మీద లొల్లి, అని చేద్దామంటే మీరు అద్దంట్రీ, మనం 3వ రాకపోయా అంటే నేను చెప్పిన 3వ తప్ప కాకపోతే 4వ వస్తాం, మళ్ళీ 2028లో పక్కా వస్తాం, అప్పుడు చేసుకుందాం, మీరు ఫిగర్ చేయకూడదు అని చెప్పాను. మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, పెద్దలు మత్స్యనాచారి గారు, జగదీష్ అని చెప్పినట్టు, అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు, లేకపోతేనే కొద్దిగా కడుపు గాలితేనే అప్పుడే తెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే. ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మన నాచారంలో, మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం టేలా పెట్టుకుని నడుపుకుంటాను, చెప్పులు కుడతాను. ఆ చెప్పులు కుట్టే తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుల్డోజర్ పెట్టి ఆయన కూలగొట్టి ఎత్తేసింది. ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా, కేసీఆర్ సారు ఎక్కడున్నావు, నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది. అంటే ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు. రైతులు యాద్ చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న చూసిన నేను మా బోర్ల రామరెడ్డి, మూసంపల్లి అనే ఊరు నల్గొండ పక్కకు ఉంటుంది. ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు, చంద్రుడు అప్పుడప్పుడు మబ్బుల సాటు పోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలే తప్పకుండా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే, మీ పదవీ కాలంలో, మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసిన మీరు గర్వపడవచ్చు. మేము అద్భుతాలు చేసినాం, ఏమేమి చేసినామంటే చెప్పి పెట్టచ్చు. ఈ రోడ్ మేము వేసినాం, ఒక ఈ హాల్ కట్టినాం, ఒక ఈ డ్రైనేజ్ కట్టినాం, ఈ పార్కు, ఈ డంపింగ్ యార్డు, ఈ శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు, ఇవన్నీ మేమే చేసినాం. గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, చేసుకున్నాం.